హాయ్ అండి. ఈరోజు హార్వెస్ట్ వీడియో అండి. నేను బీరపాదుని ఎలా గ్రో చేశానో అది చూపిస్తూ హార్వెస్ట్ చేసుకుందాం రండి. చూడండి, మన బీర మొక్క చూడండి, బీరపాదు చూడండి, ఒకటే వచ్చిందండి, ఒకటే విత్తనం అనమాట. చూడండి ఎలా గ్రో అయిందో, ఇది ఇలా పాకింది. చూడండి కాయలు ఎలా వచ్చాయో చూసారా, ఇలా మొత్తం ఇలా వచ్చిందండి. చూడండి ఇక్కడ కాయ వచ్చింది, ఇట్లా పాకిందండి అంతా. చూడండి కాయ ఎంత పెద్ద సైజ్ వచ్చిందో చూడండి. హార్వెస్ట్ చేసుకుందామండి ఇప్పుడు. కొంచెము కాయ సైజ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా కాయ హార్వెస్ట్ చేసుకుందామండి. చూడండి ఒకటే తీగకి ఎంత మంచిగా హార్వెస్ట్ వచ్చిందో చూడండి. కాయ సైజు కూడా చూడండి ఎంత బాగుందో. దీనికి పోషణ అనేది నేను పెద్దగా ఏమీ లేదండి, చూపిస్తాను రండి. చూడండి మన గార్డెన్లో 3 బీరకాయలు వచ్చాయి. చాలా హ్యాపీగా ఉందండి. సైజ్ చూస్తే, వీటి బీరకాయల సైజ్ చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి కదండి. చూడండి పాదు ఇక్కడ ఉందండి. ఇక్కడ నేను కిచెన్ వేస్ట్ మాత్రమే వేసాను. చూడండి కిచెన్ వేస్ట్ వేసాను. నేను ఎక్కువ మొక్కలు కిచెన్ వేస్టే ఇస్తానండి. అందువల్ల ఈ బీరకాయలు ఇంత సైజ్ వచ్చాయండి. చాలా బలంగా వచ్చాయి కదా, మీరు చూసారు కదా. ఇప్పుడు నేను కట్ చేయడము. చూడండి ఇదంతా కిచెన్ వేస్ట్ ఆకులేనండి, ఎండిటి ఆకులు కిచెన్ వేస్ట్ వేసాను. చూడండి ఇది కిచెన్ వేస్ట్ అండి, 2 డేస్ది, ఈ రోజుది, నిన్నటిది అనమాట. దీన్ని నేను మొక్కలకి డైరెక్ట్ వేసేస్తున్నానండి. అది మీకు చూపిస్తాను. చాలా మంది 2-3 డేస్ అలా ఉంచి వేసుకుంటారు మొక్కలకి. నేను అలా వేయట్లేదండి, నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను మొక్కలకి. అయినా కానీ నా మొక్కలు బాగున్నాయి, మీకు చూపిస్తాను పదండి. చూడండి దానిమ్మ మొక్క చూడండి, ఫ్లవరింగ్ వస్తుంది. దీనికి ఇప్పుడు నేను కిచెన్ వేస్ట్ వేస్తాను. చూడండి చూడండి మొదలు ఇక్కడ ఉంది కదా. నేను ఎక్కువ ఎండిటాకులు కిచెన్ వేస్తే వేస్తానండి మొక్కలకి. చూడండి మొదలు ఇక్కడ ఉంది. ఇలా వేసేసి ఈ చెత్త ఇదంతా దీనిపైన వేసేస్తానండి. వాటర్ వేసినప్పుడు దీనిపైన కొంచెం వాటర్ వేస్తే దీంట్లో ఉన్న పోషకాలన్నీ మొక్కకి మంచిగా అందుతాయండి. ఇలాగే చేస్తానండి నేను మొక్కలన్నిటికీ. చూస్తున్నారు కదా నా మొక్కలు ఎంత బాగున్నాయో. నేను ఇలాగే కిచెన్ వేస్ట్ ఎక్కువ వేస్తూ ఉంటానండి నా మొక్కలకి. చూడండి ఈ మునగ చెట్టుకి నేను ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేస్తానండి. చూడండి ఇలా చెట్టు పక్కన ఇలా తవ్వేస్తాను అనమాట. చూడండి మొదలు ఇక్కడ ఉంది, నేను ఇక్కడ తవ్వుతున్నాను. ఇలా తవ్వేసి కిచెన్ వేస్ట్ వేసేస్తానండి. ఇలా వేసేసి దీనిపైన మట్టి చెత్త వేసేస్తాను. మనం వాటర్ వేసినప్పుడు దీని మీద కొంచెం వాటర్ వేస్తూ ఉంటే దీనంతా బలమంతా మొక్కకు వచ్చేస్తుందండి. నేను ఇలాగే చేస్తానండి నా మొక్కలన్నిటికీ. కొన్ని టమాటోస్ ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాము. చూడండి టమాటోస్ కూడా ఎంత సైజు ఉన్నాయో చూసారా.
తెల్ల కాకరకాయలు కూడా ఉన్నాయండి. కట్ చేసుకుందాము. సైజు ఇవి చిన్నగానే ఉన్నాయండి. ఇక్కడ కాయ ఉందండి. చూడండి, అల్లము ఇంత వచ్చిందండి. చూడండి, ఈరోజు హార్వెస్ట్ చూడండి. పాపాయస్ ఇన్ని వచ్చాయండి. అలాగే కాకరకాయలు, వంకాయలు, స్ట్రాబెర్రీస్ 3 వచ్చాయండి. మునక్కాయలు 2 కాయలు వచ్చాయండి. బీరకాయలు చూడండి, చాలా పెద్ద సైజు వచ్చాయండి బీరకాయలు. అలాగే కొద్దిగా అల్లం హార్వెస్ట్ చేశానండి. చూడండి, టమాటోస్ ఇన్ని వచ్చాయండి. చూసారు కదండి ఈరోజు హార్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే అండి, బాయ్.